హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు అంటే చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో అపచారాలు జరుగుతూ ఉన్నాయి. అనేక సంఘటనలకు సంబంధించి మీకు తెలుసు. తొక్కిసలాటకు సంబంధించి, తిరుపతి లడ్డుకు సంబంధించి, అదేవిధంగా గోవులకు సంబంధించి ఇట్లా అనేక అపచారాలు జరుగుతున్నట్టు సంగతి అందరికీ తెలుసు. మరి జరుగుతున్నప్పుడు కనీసం వాటిని కట్టడి చేసి ఆ పవిత్రతను కాపాడాలని ఏదైనా ఈ కూటమి కానీ, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ మరి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? చేస్తున్నట్టుగా ఏమైనా కనిపిస్తూ ఉందా? లేదు. తప్పులు జరుగుతూ ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోకపోగా ఇదంతా కూడా వైసీపీ కుట్ర దీనికి మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ వాటిని కట్టడి చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. సో మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక ముస్లిం యువకుడు మరి అక్కడ తిరుమలలో నమాజ్ చేసినటువంటి వీడియో పెద్ద కలకలం రేపుతూ ఉంది. సో దీనికి సంబంధించి మరి ఈ టీటీడీ కానీ అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కానీ విచారణ చేపట్టాలి. అసలు ఎవరు ఈ వ్యక్తి? తెలిసి చేశాడా, తెలియక చేశాడా, ఇక్కడ నిబంధనలు ఆ వ్యక్తికి తెలుసా తెలియదా అనేటువంటి విషయాలను వాళ్ళు విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అది తెలుసుకోకుండా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటారంటే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారని చెప్పి మరి మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి. అధికారం మీదే ఉంది, మీరే విచారణ జరిపించండి. ఎవరు వచ్చారు, ఎవరు పంపించారు, ఎందుకు చేశారనేది విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత చెప్పండి. అంతేగాని తెలుసుకోకుండా ముందే కామెంట్ చేసేయడం అన్నమాట. వాళ్ళు తప్పులు మాట్లాడితేనేమో దానికి సంబంధించి ఎవరు నోరెత్తారు. మొన్న 100కు పైగా గోవులు చనిపోతే మరి ఈయన బీజేపీ పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి పాలక మండలి సభ్యుడు ఆయన, మరి ఆయన ఒక్కసారి కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అవును ఇది జరిగింది, మా తప్పు ఉందని చెప్పి ఎక్కడైనా మాట్లాడుకున్నారు, మరి సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారా? లేదు. మళ్ళీ ఇప్పుడు తప్పు జరుగుతుంటే కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది? మీ తప్పులు పెట్టుకొని మళ్ళీ ఇది వైసీపీ తప్పే. నిజంగానే వైసీపీ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా విచారణ చేయండి. వైసీపీ తప్పు ఉందని తెలిస్తే శిక్ష పడే విధంగా మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఏదైనా చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ భ్రమ. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో చూడండి. తిరుమలలో డ్రైవర్ నమాజు చేయడం కలకలం సృష్టించింది. టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం. ఇతర మతస్థులు ప్రార్థనలు చేయకూడదు, అది నిషేధం. టీటీడీ సామూహిక వివాహాలు చేసే కళ్యాణ వేదిక వద్దకు గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి TS83 T6705 నెంబర్ కారులో వచ్చారు. కొంత సమయం పార్కింగ్లోని గడిపిన ఆ వ్యక్తి కళ్యాణ వేదికపైకి చేరుకున్నారు. తన వద్దనున్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు. తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ సిబ్బంది ఎవరు కూడా గుర్తించకపోవడం, ఈ విషయం మీడియాలో రావడంతో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణ వేదికను పరిశీలించి ఓ భక్త బృందంతో తిరుమలకు వచ్చిన డ్రైవర్ వారి దర్శనానికి వెళ్ళిన తర్వాత నమాజు చేసినట్లు సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి తిరుమల నుంచి వెళ్ళిపోయాడు. తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తి ఎవరు, నిబంధనలు తెలియక చేశారా లేదా తెలిసి చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారని చెప్పి ఇక్కడ రాశారు. దాంతోపాటు ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల కళ్యాణ వేదిక వద్ద జరిగినటువంటి అన్య మతస్థుడి నమాజ్కి సంబంధించి దీని వెనక అంటే చేస్తున్నటువంటి దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ఏదైతే పెద్ద ఎత్తున వైరల్ అవుతుందో దానికి సంబంధించి విచారణ చేస్తాం. అయితే కొందరు వైసీపీ నాయకులు కావాలనే ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ చర్యకు పాల్పడినట్లుగా తెలిసింది అని చెప్తా ఉన్నాడు. అక్కడనేమో పోలీసు అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఈ రూల్స్ తెలుసో తెలియదు, ఒక భక్త బృందాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు, వాళ్ళని అక్కడ దింపిన తర్వాత ఆయన మరి కిందికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ కోణంలో విచారణ చేస్తున్నామని వాళ్ళు చెప్తారు. ఈయనేమంటాడంటే ఇది వైసీపీ కుట్రనే అంటాడు. చూడండి, వీళ్ళు మారనంత వరకు ఆ పవిత్ర పుణ్యక్షేత్రం ఇదే రకంగా ఇక్కడ అపచారాలు జరుగుతూ ఉంటాయి. అన్య మతస్థులు ఈ రకంగా చేస్తూ ఉంటారు, ఇంకా ఏదైనా చేస్తారు. ఇప్పటికే మద్యానికి సంబంధించి 24/7 చరిత్రలో ఎప్పుడూ లేదు. మరి మద్యం విపరీతంగా సేల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడమను, దాన్ని కట్టడి చేయమను. వీళ్ళ అధికారులను ఎంతసేపు వీళ్ళు తలుచుకుంటే వైన్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ తీసేయడం నిమిషాల్లో పని. అది చేత కాదు వీళ్ళకు. ఏం చేస్తారేమో ఇంకా నాకైతే అర్థం కాదు. సో వీళ్ళ చేతకానితనంతో ఇంకా ఏం చేయదలుచుకున్నారో మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని.